ఈరోజు మీతో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభు నాకు ఇచ్చినందుకు నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభు యేసుక్రీస్తు పాదాలకు వేలాదిగా లక్షలదిగా కోట్లదిగా నా శిరస్సు నుంచి మన ప్రభు యేసుక్రీస్తు పాదాలకు వందనాలు. మన ప్రభు యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్ మాట కాస్త నోటితో గట్టిగా చెప్పండి. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈ సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సంతోష్ కుమార్ గారికి, అమ్మగారు పాస్టమ్ గారు, ఆశ గారు, ఆశమ్మ గారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. నా కోసం కన్నీరు కాచి ప్రార్థించి ఇక్కడ రావడానికి మీరంతా ప్రార్థిస్తారు. మీ అందరికీ ప్రార్థన చేసి కొద్దిగా నేను ఇక్కడ రావడానికి బాగా ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఈ రాష్ట్ర పరిధిలో మనుషులు ఎంతో మంది ఉన్నారు. భూమి మీద మనుషులు వచ్చారు. ఈ మనుషులు ప్రపంచమంతా మానవ జాతి నిండి అభివృద్ధి అయిపోయింది. ఎన్నో కులాలు ఏర్పడి ఇన్ని కులాలని కలపడానికి కష్టమైపోయిన ప్రభుత్వం వారు మన భారతదేశానికి మాత్రం 4 శాఖలు పెట్టారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఓసీ. 4 10. నేను ఎప్పుడన్నా ప్రశ్న వేసినప్పుడు నోటు చెప్పే 4 శాఖల 10 శాఖల నేను ఇద్దరు మాట్లాడి నన్ను వచ్చాను. అది కూర్చోను అప్పుడు నిలబడతా అక్కడ కూర్చో. ఈ 4 శాఖల్లో మా ఎస్టీలో, మా ఎస్సీలో, మా బీసీలో, మా ఓసీలో యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడు లేడు అని చెప్పగలిగిన వాడు ఈ భూమి మీద ఒక్కడే. ఉన్నారా? అన్ని జాతులు ఓసీ మొదలుకొని బ్రాహ్మణులు పెద్ద పెద్ద కులస్తుల్లో వాళ్ళ గుండెలో వేసే ఉన్నాడు. వాళ్ళ పాస్ట్లో కూడా ఉన్నారా లేదా? అలాంటి ఆ గొప్ప గొప్ప వంశాల కంటే మాది బాగా పూర్తిగా వెనకబడిన ఎస్టీ జాతులకు చెందినటువంటి అడవి జాతులు, 18 రకాల అడవి జాతులు. పాముల, ఎలుకలు, ఏనది, లంబ, డక్కల, నక్కల, చెంచు, గంగేర్లు, బుడదస్వం, నక్కలు, డక్కలు, బండలు, మొండి బండలు, ఇట్లాంటి జాతికి వెనకబడిన జాతులు. వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, వినాలు ఊరుకోరు. ఇలాంటి వెనకబడిన పూర్తి జాతులు ముఖ్యంగా ఒకప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ని ఆ అడవి ప్రాంతాల్లో నివసించేవారు. వీరందరికీ చదువు విద్య తెలియదు, అసలు ఎలా బతుకుతున్నారో తెలియదు. వీళ్ళకి ఈ లైట్లు తెలియదు, కరెంటు తెలియదు, ఆహారం, బట్టలు కూడా తెలియదు. వాళ్ళ బాధలు, వారి విధానం చాలా భయంకరంగా ఉంటాయి. ముఖ్యంగా వారు ఎందుకు బతుకుతున్నారు, కూడుతున్నారు, చచ్చిపోతున్నారు తప్ప ఎందుకు జీవిస్తున్నారు అడవి మనుషులు. వాళ్ళకి ఎవరు తెలియదు, ఏమి తెలియదు. ఇంకోటి చెప్పాలంటే ఇప్పటికీ 130% మంది అడవి మనుషులకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకోటి ఓటు కార్డు ఈ ఉంటే ప్రభుత్వ జనాభా లెక్కలు ఉన్నట్ట లేనట్ట.
చెప్పండి. అసలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు అంటే మాకు తెలియదు. అంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకుంటాం. నేను కొట్టినప్పుడు గట్టిగా సపోర్ట్. అది కొడితే నేను కొట్టాలి అంతకి చదవడపడమాట. తర్వాత అట్లాంటి జాతులు మా జాతులు మధ్యలో డిస్టర్బ్ అనకూడదు. నేను ఏం చేస్తున్నాను? ఓకేనా? ఓకే. మా అడవి జాతి యొక్క విధానం అంతా చాలా భయంకరంగా ఉండదు, చాలా భయంకరం. అయితే పట్టణాల్లో, నగరాల్లో ఉన్నటువంటి ధనికులు, డబ్బున్న వారు, డబ్బు లేని వారు కొంతమంది అడవిలోకి వచ్చి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా ఆ తాగుబోతులే, తిరుగుబోతులే, దుర్మార్గులే, ఎవడులే, గోండాలై మా అడవులు ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోచుకోవడం కాకుండా మా అడవిలో కనబడే మా గిరిజన ఇలాంటి చిన్న చిన్న ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజు. అలాంటి రోజుల్లో మా అడవిలో ఉన్న కుల పెద్దలు ఎందుకయ్యా మా ఆడపిల్లలను చంపేస్తున్నారు అన్నందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో వీళ్ళని కొట్టి కొంతమంది చంపేసేవారు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. మా అడవిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నాకు 5 రకాల పామునిషం పోషించారు. నా ఒళ్ళంత ఇష్టపూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజుల్లో ముందుగా మీరు పామునిషం దాగి చచ్చిపోతారు. పామునిషం తాగితే ఎవరు చచ్చిపోతారు? పామునిషం దాగి చచ్చిపోతారు, పాములు కరిచినా చచ్చిపోతారు, ఇంకా చచ్చే ముందున చచ్చిపోతారు. అలా సావనేయకుండా కాపాడు కొన్ని మందులు ఉన్నాయి అడవుల్లో. అవి ముందు నాకు త్రాగించాడు. వాటి శక్తులంతకాలం ఎంత చచ్చి ఆ పాములు కలిసిన, విషం తాగిన, చచ్చే మందు తగిన మనుషులు చావరు. వాడి శక్తులంతకాలం మనిషి బతికే ఉంటాడు. వాడి శక్తి తగ్గిపోయి చచ్చిపోతారు. అందుకని ముందు నా తండ్రి, మా బంధువులు కలిసి ఆ మందులు త్రాగించి 5 రకాల పాములు పోసి ఒళ్ళంత విషపూర్తిగా మార్చేశారు. ఆ రోజుల్లో ఎవరైతే మా ఆడపిల్లల్ని పాడు చేయటానికి వచ్చారో వాళ్ళని పట్టుకొని అడ్డుగా వెళ్ళి నా చేతిగోళ్ళతో వాళ్ళని గిల్లేసేవాడిని, నా నోట్లో పళ్ళతో కరిచేసేవాడిని, నా కాళ్ళతో తన్ని గోరుతో గిల్లేసేవాడిని. నా చేతిగోరు కానీ నోట్లో పొర్లు కానీ వాళ్ళ శరీరం వెళ్ళిపోచ్చారు. నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిరెత్తిరి కింద పడి చచ్చిపోతుంది. అంటే ఆ రోజుల్లో నేను గిల్లినా కలిసినా మనుషులు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడుతుంది. నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తుంది. ఒకసారి ఇలా చెప్తుంటే ఒక ముసలాం బైబిల్ తీసుకుని పారిపోయింది. వీడికి ధాన్యం, వీడికి అబద్ధం. ఇప్పుడు జరిగింది చెప్తుంది. లాస్ట్లో ఇలా వాళ్ళందరినీ కాపాడుకుంటున్న టైంలో నేను చచ్చిపోయే టైం వచ్చింది. అవన్నీ వాడి శక్తి తగ్గిపోయింది, మందుల శక్తి తగ్గిపోయింది, పార్మిషన్ గట్టిగా పట్టేస్తుంది. ఇక చచ్చిపోయే క్షణం వచ్చింది. అలాంటి టైంలో నా అసలు పేరు మేసాగురప్ప, మా నాన్న పేరు ఆంబోతేంగన్న, మా మామ పేరు దొండపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరుగుడు సామయ్య, మా మేనత్తి పేరు ఏనుగు గంగమ్మ. ఈ ఆంబోతులు, దొండపోతులు, మేసాలు మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంట. ఎంత చక్కని ముద్దు పేర్లు. మా నాన్న ఆంబోతేంగన్న క్షుద్రమాంత్రికుడు. ఆ చెట్ల కింద పొట్ల కింద మాంత్రికుడు కాదు, క్షుద్రమాంత్రికుడు. 100 మంది మాంత్రికుని తయారు చేసినవాడు. దెయ్యం రమ్మంటే వచ్చి పొమ్మంటే పోయి, కళ్ళు దెయ్యం కాదు, కళ్ళు మూసుకుంటే దెయ్యం కాదు. మా నాన్న ఆంబోతాం కన్నా అలాగంటే వచ్చేసి దెయ్యాలంతే. నా 2 కళ్ళతో నేను నిజం దెయ్యం చూశాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. మా నాన్న ఆంబోతాం అంత భయంకర క్షుద్ర మాంత్రికుడు. ఆ మంత్రాలు, తంత్రాలు, కనిగట్లు, చేతబడు, కాశ్మీరం, అడవుల్లో ఉన్న మందులు నా మీద ప్రయోగం చేశాడు, నా రోగం తగ్గించమని. వాటి వల్ల కాలేదు. అడవుల్లో ఉన్నటువంటి నాటు మందులు అవన్నీ త్రాగించారు. ఇక నా జీవితంలో ఆకాశ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ దాడులు పరీక్షించారు.
ఈ అబ్బాయి చచ్చిపోతాడు, ఇక బతకడు, ఒళ్ళంతా పానిష్ ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక అయిపోయింది నా పరిస్థితి. చచ్చిపోయే క్షణంలో ఇక ఎన్ని మందులు, అడవుల మందులు వాడినా, దెయ్యాలు, ఆ మంత్రాలు వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, ఏ మందులు వాడినా నా రోగం తగ్గకపోగా ఇక చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. ప్రైజ్ ది లార్డ్. సరే తీసుకున్నాను నాన్న, దీని సరిచేయి. ఈ లోపల ఆ బ్యాటరీ పెట్టు. వీళ్ళందరూ పాడి 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 బ్యాటరీ ఆఫ్ చేసి నాకు ఇచ్చారు. ఇక చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. అప్పుడు 84లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు, రక్షణ ఇచ్చాడు. 84లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు, రక్షణ ఇచ్చాడు. 84 నుంచి 89 మధ్యలో, అంటే దాదాపుగా ఆ సంవత్సరంలో ప్రభు నన్ను స్వస్థపరిచాడు. పెళ్ళి అయింది, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. కొద్దిగా చదువుకున్నాను. నేను ఎస్టీని కాబట్టి చదువుకున్నందుకు నాకు ప్రభుత్వం వారు స్టేట్ బ్యాంకులో జాబ్ ఇచ్చారు. విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో స్టేట్ బ్యాంక్ ఉంది, దాంట్లో జాబ్ వచ్చింది నాకు. ప్రభు అన్నాడు, లక్షలు పెట్టినా నీ రోగం తగ్గల, నా రక్తమూర్తిని నీ కడిగి స్వస్థపరిచాను. ఎందుకంటే నా సేవ చేయాలి, ఉద్యోగం కోసం ఉండాలి. ఉద్యోగం వదిలేసి నా సేవ చేయమన్నాను. వెంటనే ఆ ఉద్యోగం వదిలేసి 89లో మొత్తం నా జాబులు, నా పనులు, నిండు యవన వయసులో అన్ని విడిచిపెట్టి 90 నుండి పరిపూర్ణమైన దేవుని సేవకుడుగా మన భారతదేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరిగే భాగ్యం నిర్మించింది. ఆ రోజుల్లో టీవీ లేదు, మీడియా లేదు, ఫేస్బుక్ లేవు, ట్విట్టర్ పొట్రో అది లేదు, ఇంకా యూట్యూబ్ లేదు, మీడియా లేదు, అసలు టీవీ లేదు, క్రిస్టియన్ ఛానల్. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 16:15లో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, అపోస్తుల కార్యం 1:8 ప్రకారముగా భూతి గంతం వరకు నా సాక్షిగా, ఈ 2 వాగ్దానాలు తీసుకొని ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా అంతా 38 సంవత్సరాలు ప్రభు పరిసర చేశాను. చిన్న ఊర్లు, పెద్ద ఊర్లు, మండలాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు. నా ఫస్ట్ సేవా పరిచర్య ఇచ్చాపురం మొదలు స్టార్ట్ అయిపోయింది. ఈ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, అప్పుడు గోజార కళాక్షేత్రంలో, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో, ఎంత చాలా పెద్ద సందర్భం ఇలా చెప్పుకుంటూ పోయింది. ఇలాగా నా 38 సంవత్సరాల దేవుని పరిసరలో కోట్ల మందికి సువార్త అందించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. లక్షల మంది ప్రభు నమ్ముకున్నాను. ఇతర సంఘాల్లో నేను నా సాక్ష్య సువార్త ద్వారా చాలా మంది ఇతర సంఘాలకు వెళ్ళి ఆ సంఘాల్లో బలపడ్డారు, దేవుని స్తోత్రం పొందారు. అయితే నా స్వయంగా మాత్రం ఈ భారతదేశంలో ఈ 38 సంవత్సరాల్లో 40,000 మంది పైగా బాప్తిజం ఇచ్చుకుంటాను, దేవుని స్తోత్రం. 100 మంది పాస్టర్లు అయిపోయారు. తెలుగు 2 రాష్ట్రాల దేవుడు నాకు ఇలాంటి మందిరాలు 30 మందిరాలు యేసయ్య నాకు ఇచ్చాడు. అమ్మ నాన్న లేని, దిక్కులేని అనాథ పిల్లలు, ఏ తల్లికి పుట్టారు, ఏ తండ్రికి పుట్టారు, ఏ కులమో ఏ మతమో తెలియదు. నాకు 2 కూతురు, కొడుకు చచ్చిపోయాడు. అందుకని దేవుడు నాకు ఈ దిక్కులేని అనాథ పిల్లలను 30 మంది మగపిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళని కొడుకులుగా పెంచుకున్నాను. నన్ను నా భార్య వాళ్ళ అమ్మానాన్ని పిలుస్తారు. వాళ్ళని తీసుకొని చదివించుకొని ట్రైనింగ్ ఇప్పించి హాస్టల్ చేసి 30 సంఘాలు వాళ్ళకి అప్పచెప్పేసాను, దేవుని స్తోత్రం. పెళ్లి చేశాను, దేవుని స్తోత్రం. కోడలు వచ్చారు, దేవుని స్తోత్రం. మనవాడు మామూలు వచ్చారు, దేవుని స్తోత్రం.
ఇట్టి రీతిగా దేవుడు నన్ను దీవించాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, ఈ చెప్తే మీరు ఏదో నన్ను పొగుడతారని కాదు, పోదాన్ని వేసి డ్యాన్స్ చేపిస్తారని కాదు. ఇవన్నీ మీకు చెప్పడానికి ఫస్ట్ కారణం, మొట్టమొదటి కారణం, దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాలు, మేలులు సాక్ష్య రూపంగా ఇతరులకు చెప్పాలో వద్దా? నోటి మీ అత్తగా చెప్పాలి వద్దా? దానికది మీ కోడకు చెప్పాలొద్దా? అదంటే ఉల్లి మంటగా. మీ భర్తకు చెప్పాలా వద్దా? ఆడికి చెప్పిన ఒకటి, ఆ గోడకు చెప్పిన ఒకటి అనుకుని వెనకని చెప్తారా? ఎక్కడో అడవుల్లో కొండలో పుట్టిన చదువులేదు నాకు, చదువు సంజ విద్య లేదు. అడవుల్లో పుట్టిన నన్ను చదువు లేదు, సంజ లేదు, అంత తెలుగు కూడా ఉంది. దేవా లాభ భాషలు తప్ప తెలుగు నాకు ఇవన్నీ నిపెత్తారు. తర్వాత ఆ భాషలతో దేవుని స్తుతిస్తూ, ప్రభుని స్తుతిస్తూ కోట్ల మంది రక్షించి, ఎక్కడో దిక్కు మాలిన దిక్కు లేని అడవులో పుట్టిన మనిషే ఇంత గొప్ప సేవ చేస్తే, అన్ని చదువుకున్న మనం, డీడీ డూడు ఎంఏ బీడీ డబుల్ చదువుకున్న మనము మన చర్చిపోయింది. నూతన యెరూషలేము ప్రార్థన మందిరంకి వచ్చే మనం, అయ్యగారు అమ్మగారు ఎంతో కష్టపడి సేవ చేస్తున్న అయ్యగారి దగ్గరికి వచ్చే మనం, కనీసం వారానికి నెలకు ఆత్మ అయినా కొత్త ఆత్మను రక్షించాలి అని ఒక బుద్ధి వచ్చిద్దని చెప్పాను. రెండోది, ఇప్పుడు నా వయస్సు 61 సంవత్సరం. మీ వయసు అంతే కదా? నాన్నగారి వయసు 59, నాది 61. ఎవరిది వయసు? నాన్నగారు నా పక్కన ఉంటే మా నాన్న ఉన్నాడు. నీ వయసు ఎంత? నా కొడుకు నాకు 61 సంవత్సరం. నమ్మండి నమ్మకపోండి. అయితే నేను పుట్టిన కాడ నుంచి, సేవకు వచ్చిన కాడ నుంచి ఇప్పటికి మాకు జాగ్రత్తనండి, పుట్టిన కాడ నుంచి సేవకు ఇప్పటికి, ఆ రోజుల్లో దేశ విదేశాల నుంచి సేవకులు వచ్చేవారు. స్వదేశులు, విదేశీయులు, ఎంతో మహానుభావులు వచ్చారు. గొప్ప గొప్ప సేవకుల దగ్గర వాళ్ళ పాద పరిచయం చేస్తున్నాను నేను. ఏబి మాసిరమణయ్య గారికి, ఆరోగ్యమూర్తి అయ్య గారికి, పిఎల్ పరంజ్యోతి అయ్య గారికి, పెద్ద పెద్ద అయ్యగారికి పాద స్వదేశ సేవకులు. విదేశీయులకైతే ఎక్కువ. నాతో పుట్టిన వారు, నాతో సేవకు వచ్చిన వారు ఈ రోజు ఎంతో మంది మహనీయులు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ అర్హత లేదు నాకు. అలాంటి వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. కరోనా వచ్చి కొందరు చచ్చిపోయారు. కరోనా రాకపోయినా సరే భయపడి, చెప్పండి, కరోనా వస్తుంది వచ్చే ఆ టీవీలో మరీ దారుణం. మరి ఆడిపోయాడు అనగా ఇడిపోతున్నాడు. ఎస్పీ డిఎస్పీ అండి మా ఇంటి పక్కన బలమైన, ఏ రోగులు దాన్ని బలమైన వాడు. టీవీ చూస్తున్నాడు, టీ తాగుతున్నాడు. చెప్పండి, టీవీ చూస్తున్నాడు, రెండో కరోనాలో టీవీ చూస్తున్నాడు, టీ తాగుతున్నాడు. టీవీ 9 లేమ్మా యాంకర్ మామూలు చెప్తారా? ఆడికి పోయాడు, ఆడి గొంతులు పోయాడు. వాళ్ళ అమ్మ నాయన లేదు, వాళ్ళ కొడుకులు అనలేదు, కూతురు అనలేదు, ఒంటరి అయిపోయారు. ఆయన ఇంటూనే టీ తాగుతూనే, టీవీ చూస్తూనే వెళ్ళిపోయాడు. అలాగున్నాడు, చచ్చిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. నాకంటే గొప్ప గొప్పలు ఎంతో మంది చచ్చిపోయారు. ఎందుకు పనికిరాని నన్ను ఈ 61 సంవత్సరాల వయసులో కూడా చిన్నపిల్లవాళ్ళగా, యవనస్తులాగా ఆయన గుండెలు కట్టుకొని, ఆయన గుండెలు కట్టుకొని ఇప్పుడు వరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. దేవుడు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇంత గొప్ప సేవ చేశాను కదా, మూడో విషయం ఏంటంటే సాక్ష్యం చెప్పొద్దని నన్ను చాలా మంది, నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, ముందు మా కొలసు నన్ను చెప్పొద్దు, నేనే నాకు చెప్పాను. చెప్తే నన్ను పెచ్చ కొట్టుడు కొట్టారు. ఏసు నమ్ముకున్నా, నమ్ముకో, చర్చికి వెళ్ళు, చెప్పొద్దు. బయట
వారవలేక కొంతమంది, ఓర్చుకోలేక కొంతమంది, ఎన్నెన్నో నిందలు కొంతమంది మొదలెత్తి ఫోన్లు చేసి నువ్వు సాక్ష్యం వల్ల భారతదేశం మారిపోతుంది, మర్యాదగా ఆపుతావా, వేసేయమంటావా అన్నారు. ఇలా మీకు ఆ రోజు ఉత్తరాలు ఉండే, ఇళ్ళల్లో ఫోన్లు ఉండే, ఈ సెల్ ఫోన్లు. అప్పుడు నేను తెలిసేవాడు. ఈ ఏది మీటింగ్ వచ్చినప్పుడు నువ్వు పలామూరు వస్తున్నావు కదా, ఈ ప్రాంతం ఏంటంటే యాప్ కూడా వస్తున్నారా, ఏ చేస్తున్నారా నేను ఇలా చేస్తానా, నేను వచ్చేసుకోండి. చాలా మంది ఒక ఆయన అన్నాడు వేసేస్తా అన్నాడు, దగ్గరమన్నాడు. నేను రాను అని. ఎందుకంటే నువ్వు గిల్లుతావుగా. ఆ మధ్య కొంతమంది నువ్వు నీదంత అబద్ధం చెప్పి అబద్ధం చెప్తున్నావు, అందుకని చెప్పి నీ గురించి నేను చెడుగా ప్రసారం చేస్తాను. అలా చేయొద్దు అంటే మాత్రం మాకు 3 లక్షలు ఉంది. ఎంతమ్మా? బ్లాక్ మెయిల్ చేసాం. ఎంత వల్ల ఇస్తాను రమ్మని నేను దగ్గర ఇస్తే దాంట్లో ఏమన్నారు, ఏంటి ఫోన్ ఉంది సార్, ఫోన్ పే దగ్గర. అయితే చెప్పేది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి సాక్ష్యము, సువార్త ఇట్లాంటి భయపడి చెప్పకుండా ఆగిపోవాలా, సాగిపోవాలా? నాదేమన్నా నా అనుకుంటే కూడా పోతే పోతాం. నూతన యెరూషలేము విశ్వాసులైన మీరు, బిడ్డల మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షిగా మారునుగా. దేవునికి స్తోత్రం. హెబ్రీ 12 ఒక మాట ఉన్నది, ఇంత గొప్ప చదవండి. హెబ్రీ 12 బైబుల్ ఉన్న బైబుల్ తీయండి, బైబుల్ లేని వారు పక్క బైబుల్ చూడండి, చదువు లేని వారు మాత్రమే నా మొహం చూడండి ఎంత అనుకున్నాను. చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఆగి కింద పడిపోతాము. కింద పడిపోతే నూతన నిలిచిన ఉండదా? నేను ముసలి అయిపోతే చచ్చిపోతాను, అయ్యగారు అమ్మగారు ముసలి అయిపోతారు, ఆగిపోతారు. రావద్దా అందరూ? రావాలా వద్దా? మా ముసలి పక్కన ఉంచండి. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షిగా ఉందరుగాక. మీ స్నేహితుల దగ్గర, మీ పక్కల దగ్గర, ఇళ్ళ దగ్గర, స్కూల్ దగ్గర, ఎక్కడక్కడ నేను ఒక్కరోజు ఒకరు సువార్త చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరు సాక్ష్యముగా మారుదముగాక. మీరందరూ ఆ మేసాలు కూడా పోతున్నాడు, ఆ క్రీస్తు వస్తున్నాడు, బాగా సాక్ష్యంగా ఉండదంట, మరి ఉండదంట, రండి 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 అని కూర్చొని మన మాస్కుమే. నేనే చెప్పాలి సాక్ష్యం, ఇంకెవ్వరు చెప్పొద్దండి. చెప్పొద్దా? నా సాక్ష్యమే గొప్పదా? మీ సాక్ష్యం కదా, మీ సాక్ష్యం కదమ్మా. అమ్మని దేవుడు నేను మేలుచాడు కదా. ఇక్కడ చేయొద్దండి, నాకు యేసు ప్రభు ఏ మేలు చేయలేదు అన్నాడు. ఏ మేలు చేయలేదు అన్నాడు. ఏ మేలు చేయలేదు అన్నాడు. అయ్యా లెక్కలేని మేలు చేశాను చేతండి, నాకు కూడా చేశాను. మనం సాక్ష్యం చెప్పాలి వద్దా? చెప్తూ సంఘాన్ని బలపరుస్తుగాక. కొత్త సంవత్సరంలో కొత్త ఆత్మ సంఘాన్ని వచ్చుదురుగాక. నేను రాను 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 అన్నంలో కూడా కదలి వచ్చుదురుగాక, రప్పించుదుముగాక. కాబట్టి తల్లి, నా సాక్ష్యమును రేపు రాత్రి ఎల్లుండు పూర్తిగా మీకు చెప్తాను. ఇది ఫస్ట్ రోజు కాబట్టి కొద్ది నిమిషాలు మీకు ఊరిని నా